నువ్వు తెలుసు, నీ చరిత్ర తెలుసు నాయనా. రే ఏంద్రీమా సరైన పవర్ఫుల్ ఉన్నట్టుందిమా. రే నా గొంతేమైతే మగోళ్ళు లాగుందా. సరే చెప్పరా రే ముసలినమాట, ఏం గమ్ముకున్నావా చెప్పు. నన్ను నా భూగ్రహానికి పంపించాలని చెప్పు, ఏం గమ్ముకున్నావా. నాకంతా తెలుసు నాయనా, మీరు కొత్తగా చెప్పలేదా. ఈ ముసలాడు మర్చిపోయాడు. ఎందుకంటే నువ్వు బాగా కుల్లబొడి చేసి ఉంటివా, అవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ భార్యలు వీళ్ళకి తెలియకుండా ఒక మిరుపు తయారు చేసుకున్నారు, వాళ్ళ భార్యలకు తెలియకుండా వీళ్ళొక మిరుపు తయారు చేసుకున్నారు. అవి ఏంటంటే అదృష్టవశాతో దురదృష్టశాతో ఏదో ఒకటి అనుకో, ఆ రెండు మిరుపులు నీ మీద పడిపోయారు అవయా, అది సంగతే. ఒరే నా మాట ఒకరు తెలియకుండా ఒకరు నా మాట సరైన మిరుపులు తయారు చేసుకుంటారు కదా, చిన్న మిరుపు అది ఇదా. సరేలేమా ఓమ ఇప్పుడు నన్ను ఎట్ట పంపిస్తారు మీరా భూగ్రహానికి, అది చెప్పండి మా నాయన. ఏం నా మాట జీవితాంతి ఈ ముసలి మాటలని ఆడ తట్టుకుంటూ ఉండేది నేను. ఆడుతున్నా మరి రకానికి ఒక అమ్మాయి ఉంటున్నా అన్నమాట, గొంతుకి సొందుకి తట్టిన గుట్ట దెంగేస్తాను అన్నమాట. ఏడేముంది నాకు అది దెంగుతుందా. అబ్బాయి ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది నాయన. నేను చెప్పేది నాయన, వీళ్ళకి నేను ఒక బుక్ దెంకొచ్చి ఇచ్చా. దాన్ని నేను ఎంతో కష్టపడి రాత్రంబావులో నేను ధ్యాపం చేసి ఆ బుక్ దెంకొచ్చి వీళ్ళకి ఇస్తే, ఒరే జ్ఞానం పెంచుకోండి అని వీళ్ళకి ఇచ్చా. బాగానే ఉన్నారు వీళ్ళు రెండు తెగలు ఉన్నారులే. వీళ్ళు ఏం చేశారంటే దెంగి తగ్గే కాడ గొడవలు పడిపోయినాయి వీళ్ళకి. ఒకరి మీద ఒక శాపాలు దెంగేసుకున్నారు. వీళ్ళు ఏమంటే ముసలి నా మాటలు అయిపోయారు, వాళ్ళు ఏమంటే ఆ విధంగా తయారైపోయారు. ఇప్పుడు ఆ బుక్ని దిగపోయి నా మాట భయంకరమైన ప్రదేశంలో దెంగా నేను. ఇప్పుడు ఆ బుక్ తెస్తే కానీ నువ్వు ఇప్పుడు భూగ్రహానికి బాలేవు. ఏం చేస్తావు ఇప్పుడు. నా మాట నా జాతకమే బాగలేదు దశ. నా మీద మీరు పడటం ఏందో, నేను గందరగోళం అవడం, ఏడకి రావడం ఏందో, నా మళ్ళీ నేను కష్టాలు పడటం ఏందో, తలకాయ నిప్పు తెంగుతుంది. సరేలే ఎడదేవాలి మధ్యాహ్న దాన్ని చెప్పు నాకు ముందు, నేను తొందరగా దింగేయాలి నేను భూగ్రహానికి. అబ్యా నువ్వు అనుకున్నట్టు అదేమో అరటిపండు వచ్చినంత ఈజీ కాదు నాన్న. నేను చెప్తా ఈయన బాగా. వీళ్ళ దగ్గర ఒక కీ ఉంటుంది, వీళ్ళ తెగలాగా ఇంకొక తెగ ఉంది. అక్కడికి పోయి ఇంకొక కీ వాళ్ళ కాడ ఉంటుంది కీ. ఆ కీ దెంకొచ్చి ఇస్తే నేను నీకు అడ్రస్ చెప్తా. ఆ అడ్రస్ కానీ పోయావంటే నీకు ఆడ బుక్ ఉంటుంది. ఆ బుక్ దెంకొచ్చి అంటే క్షణాల్లో పంపించేస్తాను నిన్ను. అంతేనా, మార్పులు చేర్పులు లేవు కదా. ఆ ఓళ్ళు ఉండేది ఎక్కడ చెప్పండి ముందు దెంగేస్తాడికి. మళ్ళా వీళ్ళని తట్టినట్టు ఓళ్ళు కూడా ఊపు దెంగుతున్నా అన్నమాట. ఏడోళ్ళు ఉండేదా పా.